యాహ్! ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం కవర్ చేయబోతున్నాం అనమాట. అది సెక్షువల్ లైఫ్ గురించి హ్మ్. అండ్ సెక్షువల్ ఇంపాక్ట్ ఇప్పుడు కరెంట్ జనరేషన్‌కి ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, దాని గురించి సెక్షువల్ డిజార్డర్ గురించి హ్మ్. మనము డాక్టర్ ఎస్ఏ కుమార్ గారితోని మనం తెలుసుకోబోతున్నాం. హుహు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, హ్మ్. ఇప్పుడున్న కాలంలో ఈ హ్మ్. స్ట్రెస్ లైఫ్ సిట్యుయేషన్‌లో హ్మ్. ఎంతోమంది సెక్షువల్ సంబంధించిన ప్రాబ్లమ్స్‌తో హ్మ్. ఆహ్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హుహు. ఓకే. పెళ్ళికి షూర్. ముందు గాని, పెళ్లి తర్వాత గాని. యెస్. ఓకే. ఆ! వాళ్ళలో మీరు ఎన్నో రకాల మీ దగ్గర ఎంతోమంది పేషెంట్స్ వచ్చుంటారు. హ్మ్. సో, ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌కి హ్మ్. నేచురల్ వేగా హ్మ్. మన దగ్గర హ్మ్. ఏమన్నా సొల్యూషన్ ఉంది సార్? డెఫినెట్‌లీ. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. హ్మ్. యాక్చువల్లీ మన దగ్గర రకరకాల ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్ 99% ప్రాబ్లమ్స్‌కి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. బట్ అక్కడ డిపెండ్ అవుతుంది ఏంటంటే, ఎవరికి ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది. దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, ఇఫ్ యూ టెల్ మీ ఎనీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్, ఓకే. దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్. సార్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో హ్మ్. బికాస్ ఆఫ్ స్ట్రెస్ హ్మ్. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళలో హ్మ్. ఆ! ఈ దీన్నేమంటారంటే ఇంగ్లీష్‌లో హ్మ్. ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ హ్మ్. ఓకే. అనేది ఒకటి చాలా డిఫరెంట్‌గా హ్మ్. వాళ్ళలో ఎంతో ఓహ్, వాళ్ళు ముందు బాగున్నప్పటికీ హ్మ్. ఈ ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్ అనేది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. హుహు. దానికి మీ దగ్గర ఏ ఏ ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యెస్. యాక్చువల్లీ ఇది ఒక మనకు ఆమ్ భాషలో మనం చెప్తే అంగస్తంభనం అంటారు. ఓకే. ఓకేనా? హ్మ్. దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ వి టాక్ అబౌట్ ద ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. హ్మ్. ఓకే. ఈ అంగస్తంభనం సమస్య ఈవెన్ యంగ్‌స్టర్స్ కూడా ఉంటాయి. ప్లస్ ఏజ్డ్ పీపుల్ కూడా ఉంటాయి. మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా ఉంటాయి. అందరికి ఉంటాయన్నమాట. హ్మ్. బట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. హ్మ్. ఓకే. సో, మెయిన్‌గా నా క్లినికల్ ప్రాక్టీస్‌లో నేను ఏ టైప్ కేసెస్ చూశానో, అది ఇప్పుడు మీకు చెప్తా. హ్మ్. నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ మంది హ్మ్. పీపుల్ హూ ఆర్ హావింగ్ డయాబెటిస్. హ్మ్. డయాబెటిస్ ఉంటుంటే వాళ్ళ మెడిసిన్స్ వాడుతున్నారు. హ్మ్. అండ్ దే ఆర్ టెల్లింగ్ దట్ సార్ మెడిసిన్స్ వాడితే మాకు నార్మల్‌గానే ఉంటుంది. హ్మ్. ఓకే. బట్ దే ఆర్ నాట్ చెకింగ్ ద షుగర్ లెవెల్ ఆన్ డైలీ బేసిస్. హ్మ్. ఎప్పుడో ఒకసారి టెస్ట్ చేస్తారు. హ్మ్. హ్మ్. అప్పుడు వాళ్ళకు సపోజ్ నార్మల్ చూపించింది. హ్మ్. తర్వాత డయాబెటిస్ ఫ్లక్చుయేట్ అవ్వడం అవకాశం ఉంది. హ్మ్. సో, ఎప్పుడైనా సరే డయాబెటిస్ మనకు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే ఇరెక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. బికాజ్ హైయర్ ఇంటేక్ ఆఫ్ ద షుగర్ లెవెల్, హైయర్ ఇంటేక్ ఆఫ్ ద బ్లడ్ షుగర్ లెవెల్ హ్మ్. మనకు లీడ్స్ టు ద ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. ఓకే. ఓకే. సో, దట్ ఈస్ వన్ ఈస్ ద డయాబెటిస్. హ్మ్. అదర్ వన్ ఈస్ ద స్మోకింగ్. ఓకే. స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ మందికి నేను చూశాను. వాళ్ళకు యాక్చువల్లీ అంగంలో హ్మ్. ఏమవుతుందంటే, ఈ చిన్న చిన్న నరాలన్నీ ఉంటాయి గదా! అదన్నీ బ్లాక్ అయిపోతాయి. హ్మ్. డ్యూ టు దట్ టొబాకో ఇంటేక్. హ్మ్. సో, ఈవెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అని మనం చెప్పొచ్చు. హ్మ్. ఓకే. ద థర్డ్ థింగ్ లైక్ మాస్టర్బేషన్. హ్మ్. కొంతమంది హ్మ్, ఒక ఆహ్, ఒక లిమిటేషన్‌లో మాస్టర్బేట్ చేస్తే హ్మ్. నథింగ్ విల్ హ్యాపెన్. హ్మ్. But if you are doing unlimited masturbation, హ్మ్. like daily once or twice, otherwise you have been addicted to the masturbation, such kind of problems ఉంటాయి. అప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే అంగంలో ఈ హ్మ్. నరాలని డ్యామేజ్ అయిపోతాయి. హ్మ్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ స్పెసిఫిక్ రీజన్ విచ్ I've seen. సో మనం ఫస్ట్ థింగ్ హ్మ్. I'll tell that you should stop doing masturbation. ఓకే. And uh, uh, if if your higher level of sexual mood is there, హ్మ్. something like that, like if you are hypersexual, హ్మ్. so definitely మీరు చేయాల్సింది ఏంటంటే you should meet a doctor. Otherwise you are must welcome to my clinic. ఓకే. నా దగ్గర కూడా రావచ్చు. హ్మ్. మన దగ్గర కూడా హ్మ్. మాస్టర్బేషన్ ఆపడానికి వీ హావ్ వండర్ఫుల్ మెడిసిన్. ఓకే. ఓకే. మాస్టర్బేషన్ ఆపడానికి కూడా మీ దగ్గర మంచి మంచి మెడిసిన్ మెడిసిన్ ఉంది. ఉంది. ఓహ్! వెరీ వండర్‌ఫుల్. ఓకే. So, హ్మ్. even you are most welcome to my clinic, హ్మ్. and my profile is there in the Google. హ్మ్. So you can check my profile. హ్మ్. You can type Dr. S space Kumar. హ్మ్. So you'll get the complete హ్మ్. address and telephone number హ్మ్. and Google Map. ఓకే. Everything is there. హ్మ్.
సో అకార్డింగ్లీ యూ కెన్ టేక్ అపాయింట్మెంట్ అండ్ కమ్. అండ్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే Hmm. కొంతమందికి నేను చూస్తున్నా ఏంటంటే దే ఆర్ అడిక్టెడ్ విత్ ద ఆల్కహాల్. ఆల్కహాల్. ఆల్కహాల్ వల్ల కూడా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ 100% రావడం అవకాశం. ఓకే. మేబీ అప్ టు 40-45 you are all right. ఓకే. After 45 you are completely down. Okay. Okay. Hmm. And sedentary lifestyle means you are మీరు ఒక డైలీ బేసిస్ లో లైక్ సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు, యు ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ జాబ్, యు ఆర్ ఇంటూ ఐటీ జాబ్, అండ్ లేకపోతే యు ఆర్ ఇంటూ మేనేజరియల్ జాబ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ దేర్, అండ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్. డైలీ బేసిస్ లో మీరు ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు. ఎలా ఉంటే కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు, అండ్ డ్యూ టు ద ఎక్స్ట్రా ఫ్యాట్ ఇన్ ద బాడీ ఆల్సో we get the erectile dysfunction. Okay. So these are the specific reasons. దానిలో ఇంకో చాలా కారణాలు ఉంటాయి. లైక్ స్ట్రెస్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్స్ అని మనం చెప్పచ్చు. సో వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, యు ఆర్ ఆల్వేస్ టేకింగ్ ద టెన్షన్ ఇన్ ద మైండ్, అప్పుడు ఏమవుతుందంటే మీకు కార్టిసోల్ లెవెల్ ఎక్సెస్ గా మీ బాడీలో జనరేట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే లైక్ డెఫినెట్లీ that cortisol level will affect your happy hormones in your body. Okay. So ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే డ్యూ టు దట్ ఎక్సెసివ్ టెన్షన్ ఆర్ స్ట్రెస్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. ఓకే. సో ఎక్కడ ఏమవుతుందంటే సపోజ్ లెట్ సే ఒకరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోయింది, లేకపోతే వాళ్ళకు సపోజ్ ప్రొలాక్టిన్ లెవెల్ పెరిగిపోయింది, అట్లా ఏమైనా అయిందంటే ఈవెన్ దాని వల్ల కూడా మనకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది. సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, బట్ దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్ విచ్ ఐవ్ సీన్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్. ఓకే. అండ్ వీ హ్యావ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ మెడిసిన్స్. నో సైడ్ ఎఫెక్ట్స్. No side effects. Okay. And result also is very good. Like suppose you are taking a dose in the morning, one dose in the evening, then you will get very good erection within maybe within a day of time. Oh, very nice. ఒక్క రోజు ఈవెన్ ఫర్ డయాబెటిక్ పీపుల్ కూడా షుగర్. yes ఫర్ ఈవెన్ షుగర్ ఉన్నా సరే కూడా మీకు ఇరెక్షన్ బాగా మేబీ ఇట్ విల్ టేక్ 24 hours. ఓకే. 24 hours లో మంచి రిజల్ట్ ఉంటుంది. Wonderful. If it is coming to diabetic patient means it's a very good very good result. Good Very good result. So this kind of medicines are available in my clinic, and we have all sort of treatment. Okay. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి మీరు ఎంతో బాగా చక్కగా వివరించారు, దానికి ట్రీట్మెంట్స్ కూడా బాగా చెప్పారు. కానీ ఇంకొక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తో పాటు ఇంకొక ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తుంది. ఎరెక్షన్ బాగానే ఉంది, కానీ వాళ్ళకి వెంటనే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే వెంటనే వాళ్ళకి అది డిశ్చార్జ్ అయిపోవడం జరుగుతుంది. సో ఎరెక్షన్ బాగానే ఉంటుంది కానీ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీని దే ఆర్ అనేబుల్ టు సాటిస్ఫై ద పార్ట్నర్. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ అండ్ ట్రీట్మెంట్ మీ దగ్గర ఉంది? ఈవెన్ ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. బట్ దానిలో అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే లోవర్ లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, if suppose you have very sedentary lifestyle, you are not into the physical activities on daily basis, that is number 2. And number 3, if maybe you are into diabetes, and diabetes వచ్చిన తర్వాత you are using medicine from last 1 year 2 years, something like that, even ఆ తర్వాత కూడా ఈ ప్రాబ్లం వస్తాయి. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ యూ స్టార్టెడ్ యూజింగ్ దట్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే అప్పటి నుంచి మీ బాడీలో ఆల్ ద కెమికల్ రియాక్షన్ మారిపోతే అప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద డ్రగ్స్ లీడ్స్ టు ద ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈవెన్ సిమెన్ కూడా కొంచెం సన్నగా అయిపోతాయి. సిమెన్ సన్నగా అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ ఏమవుతుందంటే తొందరగా
మనకు డిశ్చార్జ్ అవ్వడం అవకాశం ఉంది. జరుగుతుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ హావ్ సీన్ లైక్ దట్. సో మనము ఏంటంటే లైక్ ఇన్ కేస్ మాస్టర్బేషన్ ఎక్కువగా చేస్తుంటే కూడా మనం కొంచెం కంట్రోల్కు రావాలి. అండ్ దాంతో పాటు హార్మోన్ లెవెల్ మనం చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటపడాలంటే మనం ఎక్సర్సైజ్ డైలీ బేసిస్ లో చేయాలి. అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ ఇన్ డే. అండ్ దానిలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏం చూశానంటే లైక్ ఫ్రూట్స్ ఇంటేక్. ఫ్రూట్స్ ఇంటేక్ చాలా మందికి నేను చూశాను లైక్ డైలీ బేసిస్ లో వాళ్ళు తినరు ఫ్రూట్స్. అరే ఏం తినవు అంటే ఈరోజు మటన్, రేపు అడిగితే ఏం తినవు అంటే చికెన్, ఎల్లుండి ఎగ్స్, ఫిష్. ఇది మాత్రమే వాళ్ళకు అలవాటు అన్నమాట. సో అదే మాత్రం మనం మాట్లాడుతాం. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద హార్మోన్, మనకు ఎక్కువగా హార్మోన్ లెవెల్ మన బాడీకి రావడానికి అతి ముఖ్యమైన ఆహారం ఏంటంటే ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. డాక్టర్ గారు ఏ రకం ఫ్రూట్స్ తింటే, ఏ రకమైన వెజిటేబుల్స్ తీసుకుంటే మనలో సెక్షువల్ ఎనర్జీ లెవెల్స్ కానీ దానికి సంబంధించినవి కానీ స్పెసిఫిక్ ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఏవైతే ఏముంది? పర్టికులర్లీ ఓవరాల్ గా చెప్తే ఒకరు యావరేజ్ గా యూ కెన్ ఈట్ ఆపిల్, యూ కెన్ ఈట్ పొమోగ్రానైట్. ఓకే, అంటే దానిమ్మ పండు, ఆపిల్ తినొచ్చు, దానిమ్మ పండు తినొచ్చు, అండ్ వాటర్ మెలన్ తినొచ్చు. బట్ దానిలో ఒక అతి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏంటంటే వాటర్ మెలన్ సీడ్స్ మనం తినడం లేదు నార్మల్ గా. ఓకేనా, మనం సీడ్స్ తీసేసి తింటున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. సో ఇన్ కేస్ ఆ వాటర్ మెలన్ సీడ్స్ కు కూడా మీరు సపోజ్ జ్యూస్ చేసి మీరు తాగేశారు వాటర్ మెలన్ తో పాటు, సో దాట్ విల్ గివ్ ద బూస్టర్ రిజల్ట్ ఎనర్జీ. ఓకే. So that will give you the most of the powerful energy to your body, and you can definitely perform well. Okay. In the sexual. జ్యూస్ రూపంలో తీసుకుంటే మనకు ఎనర్జీ లెవెల్స్ బూస్ట్. yes. Okay. And సీడ్ మనం పడేయకూడదు. సీడ్ తినాలి. ఓకే. సీడ్ తింటేనే మనకు హెల్త్ బాగుంటది. అండ్ ఈ ప్రిమేచుర్ ఇజాక్యులేషన్ కు దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. సో నార్మల్లీ నేను కొంతమందికి ఏం చెప్తాను అంటే వాటర్ మెలన్ సీడ్స్ మీరు తెప్పించుకోండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. తెప్పించుకొని మీరు నానపెట్టండి, రాత్రి కూడా 2 చెంచా నానపెట్టండి. నెక్స్ట్ డే యూ మేక్ ఇట్ జ్యూస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్. ఈవెన్ నార్మల్ కూడా తినొచ్చు. తింటే కూడా మీకు నార్మల్ గా ఈ ప్రిమేచుర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం మీకు బాగా అయిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ తప్పటి ప్రిమేచుర్ ఎజాక్యులేషన్ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా మీరు చూడండి, డెఫినెట్ గా మీకు సిమెన్ మీకు సన్నగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోతాయి, మోర్టాలిటీ తగ్గుతుంది. ఓకే, అండ్ ఈవెన్ హార్మోన్ లెవెల్ కూడా అక్కడ తగ్గుతుంది. సో ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి మధ్యలో మనకు. బట్ మనము అది కేర్ చేయం. సో కేర్ చేయకపోతే అది ఒక మేజర్ ప్రాబ్లమ్ గా లాస్ట్ మారిపోతుంది. సో ఇలా చేయకుండా డెఫినెట్ గా మనకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇమీడియట్ కేర్ తీసుకుంటే మనకు బాగానే ఉంటది. బట్ ఫ్రూట్స్, ఈ టైప్ ఫ్రూట్స్ తినవచ్చు. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు కొందరికి అపోహ ఉంటది డాక్టర్, నాకు 60 years అని నేను ఇంకా పర్ఫార్మ్ చేయలేదేమని, లేకుంటే ఒక 50 వాళ్ళలో కానీ బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడడం జరుగుతుంటది. సో దానికి దీనికి మీ ట్రీట్మెంట్ కి ఇప్పుడు మనకు సహజంగానే తెలుసు అన్ని అలోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది వేసుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెడ్ ఏక్ కావచ్చు, ఏదో విపరీత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మన దగ్గర ఒక పెద్ద ఏజ్ వాళ్ళు 60 years వాళ్ళు వచ్చినా, 50 years వాళ్ళు వచ్చినా, లేకుంటే యంగ్ మ్యారీడ్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా? వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నాయి. అండ్ దిల్ గెట్ వెరీ ఫాస్ట్ రిజల్ట్. ఓకే, సో దిల్ గెట్ ద రిజల్ట్ విత్ ఇన్ 2 or 3 days. 60 above అయితే. యా. ఓకే, లేకపోతే సపోజ్ దే ఆర్ బిలో 40 అయితే, ఆ టైప్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకు సపోజ్ హెల్త్ బాగుంది, ఓన్లీ మాత్రం వాళ్ళకు ఇరెక్షన్ సరిగా రావట్లేదు, లేకపోతే వాళ్ళకు తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది, ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ విత్ ఇన్ 3 days.
ఓకే. ఓన్లీ 3 రోజులు చాలు. ఓకే. ఓన్లీ 3 డేస్‌లో వాళ్ళకు సార్ట్ అవుట్ ఓకే. అవుతుంది ఈ ప్రాబ్లమ్. హ్మ్. సో దే విల్ గెట్ ద రిజల్ట్. రిజల్ట్. సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్. ఓకే. సో కొన్ని మెడిసిన్స్ ఆ టైప్ మెడిసిన్స్ ఉన్నాయి. లైక్ వేర్ ఎవర్ ద మోడర్న్ మెడిసిన్ ఈస్ ఫెయిల్డ్ ఓకే. టోటలీ. ఓకే. అప్పుడు నా మెడిసిన్స్ పనిచేస్తాయి. పనిచేస్తుంది. ఓకే. ఓకే. సో డెఫినెట్‌గా వాళ్ళకు రిజల్ట్ వస్తుంది. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ హ్మ్. ఒక్కోసారి నేను డెఫినెట్‌గా పేషెంట్‌ని చూస్తాను. హ్మ్. వాళ్ళతో కరెక్ట్‌గా ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్, వాళ్ళ హిస్టరీ తీసుకొని నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పేది ఓన్లీ పురుషుల గురించేనా? స్త్రీలతో సంబంధించిన కంబైన్‌గా చెప్తున్నారు. ఈవెన్ వీ హావ్ ట్రీట్మెంట్ ఫర్ ద ఫీమేల్ సెక్సువల్ డిసార్డర్స్. ఓకే. ఓకే. ఫీమేల్ గురించి కూడా కొంతమందికి ఎట్లా ఉంటదంటే Hmm. there will be cyst in the uterus. ఓకే. There may be fibroids in the uterus. హ్మ్. There may be any other hormonal changes in the uterus. Hmm. And apart from that, Balaku may be breast tumor. ఓకే. Otherwise, there may be some sort of lymph nodes are developed in the breast. హ్మ్. Okay. And apart from that, continuous గా కొంతమందికి white discharge. హ్మ్. In spite of taking a lot of treatment in the modern medicine, హ్మ్. వాళ్ళకు ఈ వైట్ డిశ్చార్జ్ తగ్గడం లేదు. హ్మ్. ఎలాంటి కండిషన్లు ఉన్నవాళ్ళ Hmm. ఈవెన్ దే కెన్ విజిట్ మై క్లినిక్. వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ వైట్ డిశ్చార్జ్. ఫర్ వైట్ డిశ్చార్జ్ హ్మ్. ఆర్ మేబీ ఎనీ సార్ట్ ఆఫ్ సెక్చువల్ డిసార్డర్స్ ఓకే. ఆర్ మేబీ వాళ్ళకు మూడ్ సరిగా లేదు, హ్మ్. లేకపోతే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హ్మ్. ఈవెన్ దో దే ఆర్ మీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్, బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ Hmm. మీటింగ్, హ్మ్. బట్ దే ఆర్ సంథింగ్ ఈస్ ల్యాక్ ఇన్ ఓకే. దాట్. ఓకే. Something is there in their mind, like they're not getting the proper ప్రాపర్ satisfaction. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దే కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. వన్స్ దే స్టార్ట్ యూజింగ్ దట్ మెడిసిన్, హ్మ్. సో దే విల్ హ్యావ్ ఏ ఇంటర్నల్ రొమాంటిక్ ఫీలింగ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే దే కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్, ఓకే. విచ్ ఈస్ నార్మల్లీ నాట్ పాసిబుల్ ఓకే. ఇన్ ద నార్మల్ మెడిసిన్. ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఆల్సో వీ హ్యావ్. ఓకే. అండ్ కొంతమందికి డ్యూ టు మేబీ థైరాయిడ్, మేబీ ఒబేసిటీ ఆర్ మేబీ డ్యూ టు ద డయాబెటీస్, హ్మ్. దీని వల్ల కూడా లేడీస్ లో కొంతమందికి సెక్చువల్ మూడ్ కంప్లీట్ తగ్గిపోతాయి. Hmm. లేకపోతే దే ఆర్ కమింగ్ టు మెనోపాజ్, వాళ్ళకు కంప్లీట్ గా డౌన్ అయిపోతాయి. Hmm. ఓకే. సెక్స్ చేయబుద్ధి అవుతుంది. Hmm. సో అప్పుడు ఇఫ్ దట్ ఈస్ ద కేస్, బట్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్, Hmm. సో ఇట్ విల్ నార్మలైజ్ ద హార్మోన్ లెవెల్ ఇన్ ద బాడీ. Hmm. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మంచి మూడ్ వస్తాయి, వాళ్ళకు నార్మల్ గా హస్బెండ్ కు కోఆపరేట్ చేయాలని అనిపిస్తాయి. సో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. యా. అండ్ ఫర్ సెక్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ దే హ్యావ్ టు డెఫినెట్లీ మీట్ మీ. And I generally take the totality of the history of the patients. Then after that I get the treatment. ఓకే. డాక్టర్ గారు మరొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Hmm. ఇప్పుడు చాలా మటుకు చాలా మనం చూస్తున్నాము. Hmm. సంతాన సాఫల్య కేంద్రాలు ఓపెన్ చేస్తారు. Hmm. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ Hmm. ఎవ్రీవేర్ మీరు చూస్తున్నారు. Hmm. ఒకప్పుడు ఇన్ని ఉండేవి కాదు. Hmm. ఈ సంతాన సాఫల్య కేంద్రాలు Hmm. ఓపెన్ చేసినప్పుడు Hmm. చేస్తున్నారు. Hmm. బికాజ్ బర్త్ ఫర్ సో వాళ్ళకి కన్సీవింగ్ Hmm. లేడీస్ కి Hmm. కన్సీవింగ్ అనేది తగ్గిపోయింది. Hmm. సో ఇప్పుడు జెంట్స్ లో Hmm. స్పర్మ్ కౌంట్ కానీ Hmm. ఉమెన్ లో ఓవులేషన్ కానీ Hmm. ఇవన్నీ తగ్గిపోయాయి. Hmm. సో వీటికి ఏమన్నా Hmm. ట్రీట్మెంట్ ఉందా? సో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి? See, here we have very good treatment. Hmm. బట్ మనకు చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే వాళ్ళకు ఎందుకు తగ్గుతాయి. Hmm. వెదర్ ఇట్ ఈస్ డ్యూ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్, Hmm. అదర్వైజ్ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్. Hmm. Nowadays people are very very busy with their Hmm. profession. Okay. And some people are doing night shift and all. Yes. సో ఎలాంటి వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. Hmm. అండ్ ప్రీమేచ్యూర్ like premature hormonal imbalance in the body. Hmm. Let us say ఒకరు మెనోపాజ్ రావాల్సింది అరౌండ్ 45. Oh. ఓకే. Hmm. వాళ్ళకు ఏంటి అంటే ఆ మెనోపాజ్ వాళ్ళకు 10 years ముందే వచ్చేస్తుంది. Oh. 35 కి వచ్చేస్తుంది, 35. 36 కి వచ్చేస్తుంది. Hmm. సో ఓకే, ఈవెన్ డ్యూ టు దాట్ ఆల్సో దే కెనాట్ కన్సీవ్. Hmm. మెనోపాజ్ వస్తే మనకు అగైన్ ఎగ్ ఫార్మేషన్ అక్కడ జరగదుగా. సరిగా. సో ఆటోమేటికలీ అక్కడ కన్సీవ్ ఉండదు. ఓకే. వాళ్ళకి కన్సీవ్ చేయాలంటే కష్టం. అవకాశం. ఓకే. సో ఆ టైప్ కూడా జరుగుతాయి అన్నమాట. సో అక్కడ ఇన్ కేస్ ఈ టైప్ కేసు ఏమైనా ఉంటే Hmm. అప్పుడు ఏమవుతుందంటే వీ డూ లాట్ ఆఫ్ టెస్ట్ ఆన్ దాట్. Hmm.
we check properly. We go for the ultrasound scan, and normally యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ కూడా మేము చూస్తాం. సో ఈ టైప్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత మాకు అర్థమవుతుంది వాళ్ళది ప్రాబ్లం ఏంటి. సో దాన్ని బట్టి వాళ్ళకు ఎగైన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ సక్సెస్ఫుల్. మేబీ పీపుల్ హూ ఆర్ నాట్ అబుల్ టు ఫాలో ద డయట్ ప్యాటర్న్, ద లైఫ్ స్టైల్ విచ్ ఐఎమ్ టెలింగ్. సో రేర్ కేసెస్లు ఐ హావ్ సీన్ వాళ్ళ ఫాలో అవ్వకపోతే మాత్రం కొన్ని కేసు నాకు ఫెయిల్ అవుతుంది. లేకపోతే మాక్సిమం 99% కేసెస్ మీరు చెప్పినట్టు వింటే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అనేది కన్సీవింగ్ అనేది జరిగింది. ఓకే. అండ్ ఆఫ్టర్ 8th year ఆఫ్ మ్యారేజ్, ఓకే, some people have come to me. Okay. They got conceived within 3 to 4 months of time. Oh, very nice. Okay. After 8 years, 7 years, అట్లా 2 కేసెస్ వచ్చాయి. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ 10 years, 12 years చాలా మంది వచ్చారు. 10 years, 12 years కేసెస్. సో ఎలాంటి వాళ్ళకు కూడా హార్డ్లీ 6 to 7 months లోపల వాళ్ళకు కన్సీవ్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ 100% సక్సెస్ఫుల్. ఓకే. డాక్టర్ గారు, ఇంకా ఇప్పుడు చూస్తున్నాం లేడీస్ లో ఓవర్ బ్లీడింగ్ అనేది కూడా జరుగుతుంది. బ్లీడింగ్, వాళ్ళకి పీరియడ్స్ కరెక్ట్ టైంకి రాకపోవడం, ఒకసారి రావడం ఒకసారి రాకపోవడం, ఒకవేళ అయినా కూడా ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ జరగడం జరుగుతుంది. ఆ టైంలో మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? అక్కడ కూడా అగైన్ ద రీజన్ ఈజ్ ఇన్వాల్వ్. ఓకే. సో ఇన్ కేస్ ఒకరికి ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుందంటే మేము చూస్తాం ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్. ఒకటి, కొంతమందికి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉంటే కూడా వాళ్ళకు నార్మల్గా బ్లీడింగ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతాయి. కొంతమందికి పీసీఓఎస్ ఉంటే కూడా ఎలాంటి వాళ్ళకు కూడా ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతాయి. లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉన్నా సరే కూడా ఎలాంటి వాళ్ళకు కూడా మనకు ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతాయి. అండ్ suppose is there any sort of abortion takes place in the body, then అప్పుడు కూడా వాళ్ళకు ఎక్సెసివ్ బ్లీడింగ్ జరుగుతూనే ఉంటాయి. సో దీనిలో రీజన్స్ మేము ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఈ బ్లీడింగ్ తగ్గడానికి ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. ఓన్లీ 2 to 3 days మీకు అబ్నార్మల్ బ్లీడింగ్ ఏమైనా ఉంటే అది కంట్రోల్ అయిపోతుంది. Yeah, we have very good medicines for that. And now I remember like a few cases has come where the modern medicine doctor has treated the case. She was getting bleeding for last 1 year after the delivery. Okay. She was continuously getting bleeding. She was going to the doctor. Doctor was taking the fees. He has prescribed a lot of medicine, but nothing is output. Same thing was happening. Such kind of cases, it has been controlled in just 2 months. 2 months look completely a cure and very nice. Completely stop. Okay. So that means our medicine is much better than all these medicines. So modern system కంటే natural system తో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసి చాలా త్వరగా వాళ్ళకి నయం కావడం జరుగుతుంది. బ్లీడింగ్ ఆపడానికి ఇట్ టేక్స్ జస్ట్ 3 days అంతే. ఓకే, కంట్రోల్ అవడానికి. బట్ దానిలో ఎట్లా ఉంది అంటే లెట్ us say ఒకరికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆ ఫైబ్రాయిడ్స్ కి మేము ఆ బ్లీడింగ్ కి ఆపడానికి మెడిసిన్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఫైబ్రాయిడ్స్ క్యూర్ అవడానికి తర్వాత కోర్స్ ఇస్తాం. సో కోర్స్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఫైబ్రాయిడ్ కూడా తగ్గిపోతుంది. ఫైబ్రాయిడ్ తగ్గిపోతే మొత్తం బ్లీడింగ్ రాదు అంతే. సో డిపెండింగ్ అపాన్ ద size of the fibroid. If it is become chronic, చాలా రోజుల నుంచి ఉంది, కొంచెం బిగ్ సైజ్ ఉంది, it takes more time. లేకపోతే it will be cure in 1 month of time. అంతే. డాక్టర్ గారు, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఎలా అంటే చాలా మటుకు ఇప్పుడు మన ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఆ ప్రోస్టేట్ ట్యూబ్ అనేది నారో అయిపోతుంది. సో మనము స్కానింగ్ చేసినప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 3 అనేది జరుగుతుంది. సో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మోడర్న్ సిస్టమ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే దాంట్లో అంత ట్రీట్మెంట్ లేదు. సో ఈ ప్రోస్టేట్ గ్లాండ్ వస్తుంది కదా, అది ఏ ఏజ్ లో వస్తుంది? అది ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ ఏంటి? Earlier I used to say
in my practice, and I've been with some hospital also there. సో అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చూసేవాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ 60 years of age ఐ యూస్ టు గెట్ ద ప్రోస్టేట్. బట్ ఇప్పుడు ఎట్లా కాదు, ఇప్పుడు నా ప్రాక్టీస్ లో నేను చూస్తున్నా ఏంటంటే ఈవెన్ 50 వచ్చేసరికి కూడా కొంతమందికి ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, కొంతమందికి ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవడం కానీ, లేకపోతే వాళ్ళకు ప్రోస్టేట్లు వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయితే, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది, అండ్ ఈ టైప్ కేసెస్ ఏమైనా ఉంటే దాని గురించి మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ సంథింగ్ లైక్ ప్రోస్టేట్ క్యాన్సర్, దెన్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్, ఓకే, ఆ ఏ స్టేజ్లో వాళ్ళకు ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తే అది కూడా తగ్గడం అవకాశం ఉంది. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ద ప్రోస్టేట్ క్యాన్సర్. అండ్ ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ తగ్గడానికి ఇట్ మే టేక్ అరౌండ్ లెట్ us say 3 to 6 months. దట్స్ ఆల్. 3 to 6 months వాళ్ళు నా మెడిసిన్స్ వాడారంటే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది. ఓకే, యా, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ విల్ బికమ్ నార్మల్. ఓకే, ఓకే, and we have very good medicine, but simultaneously they have to follow some diet pattern. So it will be all right. Yeah. నెక్స్ట్ ఈ కొన్ని సెక్షువల్ డిజార్డర్స్ గురించి ఇంతవరకు తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని సెక్షువల్ డిసీజెస్ గురించి మనము తెలుసుకోవచ్చు. ఈ సెక్షువల్ డిసీజెస్ అనేవి ఇప్పుడు మనకు తెలుస్తాయి కదా, ఆ సెక్షువల్ డిసీజెస్ అనేవి ఎందుకు వస్తాయి? ఓకే, ఆ సెక్షువల్ డిసీజెస్ నుండి మనం ఎలా కాపాడుకోబడాలి, దానికి ఏంటి, దానికి ట్రీట్మెంట్స్ ఏంటో మెయిన్ థింగ్ ఐ విల్ టెల్ యూ. ఒకటి, నంబర్ 1 రీజన్ ఇస్ ద అన్ప్రొటెక్టెడ్ సెక్స్. ఓకే, ఓకే, సో ఎప్పుడైనా సరే మనము విదౌట్ ప్రొటెక్షన్ మనము సెక్స్ లో ఇన్వాల్వ్ అయితే, సో అక్కడ ఖచ్చితంగా మనకు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు రావడం అవకాశం ఉంది. సపోజ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఎ ఇన్ఫెక్టెడ్ పేషెంట్. ఓకే, definitely you will get infected immediately. Immediately that will transmit to you, and you also will be infected. Okay. So but if you think of HIV and all, it takes little more time, because ఇప్పుడు ఎట్లా ఉందంటే లైక్ ఇమీడియట్లీ మీరు స్ట్రిప్ ద్వారా టెస్ట్ చేస్తే మీకు తెలియదు. ఓకే, సో ఆ టైప్ చేయకుండా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ డేస్. దెన్ ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది. ఓకే, ఈవెన్ స్ట్రిప్ ద్వారా కూడా తెలిసిపోతుంది, వాళ్ళ వేరే మెథడ్లో చేసినా కూడా వాళ్ళకు తెలిసిపోతుంది. సో తెలిస్తే మనకు లేకపోతే ఏమైనా మంచి ల్యాబ్ ఎక్కడైనా ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని మెథడ్స్ ఉంటాయి. లైక్ ద HIV విల్ బి డిటెక్టెడ్ విత్ ఇన్ ద 3 days ఆఫ్ ద అటాక్. అలాంటివి కూడా ఉన్నాయి. కొన్ని వెరీ హై సెన్సిటివిటీ మెషిన్స్ టెస్ట్స్ ఆర్ దేర్. సో ఆ టైప్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు చేయించుకుంటే వాళ్ళకు ఈవెన్ 3 days క్రితం మీరు కలిసారు, 3 days తర్వాత మీరు వెళ్ళి టెస్ట్ చేస్తే కూడా మీకు క్లియర్ కట్ తెలిసిపోతాయి వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ అని. ఓకే, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఈ టైపు ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ దానిలో ఏంటంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే BDRL పాజిటివ్ వస్తుంది, మేబీ సిఫిలిస్ ఆర్ మేబీ గోనోరియా. ఇన్ కేస్ ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వీ హ్యావ్ ద పర్మనెంట్ క్యూర్. whereas if you think of allopathic system, it is not permanent. So VDRL, syphilis ki and gonorrhea ki there is a permanent cure. Yes. Okay. Yeah. So ఈ టైప్ ట్రీట్మెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్స్ మన దగ్గర. అండ్ పీపుల్ హ్యావ్ టు ఫాలో దట్, అండ్ దే హ్యావ్ టు యూజ్ ద రెగ్యులర్లీ మెడిసిన్స్ వాడాలి అన్నమాట. దెన్ అప్పుడు ఫలితం ఉంటుంది. యా, ఓకే. సో డాక్టర్, ఇంకా సో మనం ఇప్పటి వరకు సెక్షువల్ డిస్ఫంక్షన్ అనుకున్నాం, సెక్షువల్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. యాక్చువల్ ఒక హ్యూమన్ బీయింగ్, మేల్ అండ్ ఫీమేల్, ఎంతసేపు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే దే ఫీల్ ఒక సెక్షువల్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు పొందుతారు? ఇదేనా ఉందా? See, it's nothing like that. Actually, suppose your female partner is highly excited, okay, and
ఆమె ఏంటంటే ముందే నుంచి ఆమెకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఓకే. షీ హాస్ గట్ లాట్ ఆఫ్ లైక్ క్రష్ ఆన్ యూ, లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే షీ విల్ డెఫినెట్లీ ఫీల్ మోర్ ఎగ్జైటెడ్ అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఆమెకి ఆర్గాజం ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం షీ విల్ బి సాటిస్ఫైడ్. ఓకే. ఒక టైం పట్టదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ and they have a lot of other expectation like okay, I want to love this guy, but నేను తర్వాత వాళ్ళతో సెక్స్ లో ఇన్వాల్వ్ అవుతాను, ఆ టైప్ ఇంటెన్షన్ ఏమైనా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దే విల్ జస్ట్ ప్లే విత్ యూ. ఓకే, దే విల్ ప్లే విత్ యూ, దే విల్ టేక్ టైమ్, దే విల్ మీట్ అగైన్. ఓకే, అండ్ దే ఫీల్ మోర్ ఎగ్జైటెడ్ by meeting you, otherwise by having some sort of foreplay, then they may come for the sex. So that is what happens. But కొంతమందికి ఎట్లా ఉంటుంది, ఇఫ్ సపోజ్ ఎట్లా కాదు అండ్ దే ఆల్రెడీ బీన్ విత్ సమ్ అదర్ గై, ఓకే, అండ్ వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద, ఎలాంటి వాళ్ళు వచ్చారనుకో దగ్గరికి, దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇట్ మే టేక్ టైమ్ ఫర్ దెమ్. ఓకే. బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అందుకని బాగా ఏంటంటే ఓకే, దిస్ గై ఈజ్ ఎ లవ్లీ గై, ఐ హ్యావ్ టు ప్లే విత్ అట్లా ఉంటుంది. దిస్ ఈస్ ద టోటల్ థింగ్స్ డిపెండ్స్. అండ్ మీరు అనుకున్న ప్రకారంగా అయితే ఇక్కడ టైం ఎక్కడ ఉంది చెప్పండి. ఎక్కడ పర్టికులర్ ఏ టైం ఎట్లా ఏం లేదు, బట్ అక్కడ డిపెండింగ్ అపాన్ ద పార్ట్నర్స్. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఈ రీసెంట్ వస్తున్న జనరల్స్ కానీ, డస్ ఓరల్ సెక్స్ కాజ్ క్యాన్సర్? Oral sex will not cause cancer. Okay. Okay. Oral sex is good only. But thing is that if your body is more acidic, definitely you will fall into the cancer. Okay. If your body is consuming higher level of glucose on daily basis, you will definitely may fall into the cancer track. Okay. Or you may fall into the heart attack. Okay. Okay. సో మేబీ ఈ రెండు నుంచి ఏదో ఒకటి రావచ్చు, బట్ నాట్ ఓరల్ సెక్స్. నో, నాట్ ఓరల్ సెక్స్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్, యూ హావ్ గివెన్ వెరీ మచ్ వెరీ గుడ్ సజెషన్స్ అండ్ వెరీ మచ్. అండ్ మన డాక్టర్ దగ్గర అన్ని రకాల మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ న్యాచురల్లీ. సో మనకు డాక్టర్ గారు అన్ని క్వశ్చన్స్కి, మన ఈ రోజు జరుగుతున్న అన్ని సెక్షువల్ డిజార్డర్కి సంబంధించినవన్నిటికీ సరైన సమాధానం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ. నమస్కారం.